గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ్ తాడూరి. ఈరోజు అయితే పొద్దున్నే గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. డైలీ వెళ్తున్నా, కాకపోతే ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను ఏం చేయబోతున్నా అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేసి ఇగో రయ్యమంటూ వచ్చినాడు మావాడు. వెళ్ళాలి గ్రౌండ్కి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏంటో ఎంత లేట్ నువ్వు? ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లొకేషన్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చిన్న కుక్క పిల్ల జర్మన్ షెఫర్డ్. బ్రో జర్మన్ షెఫర్డ్ కదా, ఇది జర్మన్ షెఫర్డ్ కదా. ఇది భలేగా ఉంది చూడండి, ఎంత యాక్టివ్గా ఉందో. హలో, హౌ ఆర్ యూ? ఆర్ యూ మ్యాన్? ఇది మన క్రాసింగ్ చెప్పిపోయే కుక్క పిల్ల అనమాట. ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర మొత్తం జర్మన్ షెపర్డ్ కుక్కలు అయితే ఉన్నాయన్నమాట. బ్రో జర్మన్ షెపర్డ్ కుక్కలు మాత్రమే పెంచుతున్నాడు. అండ్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన కుక్క అయితే రాట్వీలర్ క్రాస్ బ్రీడ్. ప్రస్తుతానికి అయితే జర్మన్ షెపర్డ్తో ఓనర్ క్రాసింగ్ చేయడానికి అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇది రాట్వీలర్ క్రాస్ బ్రీడ్. ప్రియురాల కోసం ప్రీడ్ అయితే వచ్చాడనమాట. ఈ ప్రీడ్ వచ్చేసరికి చాలా కోపస్తుడు. సో ఫైనల్లీ క్రాసింగ్ అయితే అయిపోయింది అనమాట. క్రాసింగ్ అయిపోయేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది ఫీమేల్, ఇది మెయిల్. భలే ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి. ఇది వాళ్ళ మమ్మీ బాక్సీ. మొత్తానికి ఆటో లెక్క కూర్చున్నా, క్రాసింగ్ అయిపోయిందిగా. పాపం ఆయాస పడుతుంది. సో కాసేపు దాన్ని అట్లా వదిలేయాలి. వాటర్ పెడుతున్నానంట, వాటర్ తాగేసి ఇక వెళ్ళిపోవడం. చలో సో అయిపోయింది. సో ఫ్రెండ్స్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక ఓనర్ బాక్సింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. నేను శరణ్ అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తానికైతే మనం గ్రౌండ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇగో ఇదే గ్రౌండ్, మన సర్దార్ పటేల్ స్టేడియం అనమాట ఇది. చలో వెళ్ళిపోదాం. శరణ్ రెడీయా? పదా. సో వెళ్తున్నాం గ్రౌండ్లోకి. వెళ్ళి అక్కడ కొన్ని క్లిప్స్ పెడతాం చూడండి. ఈ గ్రౌండ్లోకి రాగానే ఒక వైబ్ వస్తుంది అనమాట. ఆ వైబ్ ఏంటంటే జెర్సీ సినిమా నాకు గుర్తొస్తుంది. గ్రౌండ్లోకి రాగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే జెర్సీ సినిమా. వాళ్ళు చూడండి వాళ్ళ జంపింగ్ చేస్తున్నారు. ట్రైనింగ్ అంట, ట్రైనింగ్. సో గ్రౌండ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక గ్రౌండ్లో వాకింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 1 లేదా 2 రౌండ్లు వాకింగ్ చేసి దాని తర్వాత జాగింగ్ చేస్తాం మేము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, గ్రౌండ్ లొకేషన్. నాకైతే అక్కడ ఎంత సూర్యుడు వస్తుంటే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇదే మన గ్రౌండ్. చాలా నడుపా. సో జాగింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ గ్రౌండ్ మొత్తం రన్ చేయాలి. అబ్బా, ఒక రౌండ్ జాగింగ్కి ఇంత ఆశ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ డాగ్ క్రాసింగ్ అయితే వెళ్ళాం అనమాట ఇంటి దగ్గర నుంచి. దాని తర్వాత స్టేడియంకి అయితే వచ్చాను అనమాట. లేట్ అయింది కాబట్టి హాఫ్ రౌండ్ వాక్, ఫుల్ రౌండ్ జాగింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట. కనపడుతుంది కదా మీకు. సో ఇంకెందుకు లేట్, ఎక్కిద్దాం. అమ్మే అయిపోయింది. కరెంట్ కూడా స్టెప్స్ ఎక్కుతాను చూడండి. చూసారు కదా, ఇదే మన గ్రౌండ్లో పార్కింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసరికల్లా గ్రౌండ్. ఎంత బాగుంది కదా. మన గ్రౌండ్లో ఇది వచ్చేసరికల్లా బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట. డిప్స్ వచ్చానమాట, డిప్స్ చేస్తాను ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్ వస్తా దాంట్లో అయితే చేపలు చూడండి. భలే ఉన్నాయి. పాము చేపలు. ఏం చేపలు అన్నాయి?
పావు చేపలు భలే ఉన్నాయి చూడండి. ఒకటి ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది నాకు. కేజీ 200 అంట ఫ్రెండ్స్, మన కాలువకట్ట దగ్గర. లోకల్ ఎవరైనా వచ్చి ఉంటే తీసుకోండి, బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట గ్రౌండ్ నుంచి. ఇక గ్రౌండ్ నుంచి రాగానే ఇంట్లో టిఫిన్ వచ్చేసరికి దోశ. ఇక దోశ తినాలి, ఫేస్ వాష్ చేసుకొని వచ్చి దోశ తినేసి మళ్ళీ స్నానం చేయాలన్నమాట. ఇక అది మరి. సో ఇప్పుడే స్నానం చేయడం కూడా అయిపోయిందనమాట. శరణ్ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి షార్ట్ ఫిల్మ్ డిస్కషన్ ఒకటి చేయాలి, అండ్ ప్రాంక్ వీడియోస్ కూడా చేద్దామని చెప్పి స్టేటస్ పెట్టాను నేను వాట్సాప్ స్టేటస్లో. ప్రాంక్ వీడియోస్ కూడా చేయాలి కాబట్టి ఏ ప్రాంకులు చేయాలి ఏంటనేది వెళ్ళి డిస్కషన్ చేయాలన్నమాట. మనం దేని మీద వెళ్ళిపోతున్నాం తెలుసా? మన సైకిల్ మీద. నా సైకిల్ అక్కడే ఉంది చూడండి. వెళ్ళి చెప్పులు వేసుకొని వెళ్ళిపోవాలి. ఇక సైకిల్ వేసుకొని వచ్చి ఇక్కడ పెట్టినలే కానీ అమ్మ ఉప్పు బాగా తీస్తుంది బ్యాంక్. సో ఫ్రెండ్స్, డిస్కషన్ ఏం జరగలేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాను. బ్రో అయితే కొద్దిగా బిజీలో ఉన్నాడు. సో నేను కూడా ఇట్లా సైకిల్ మీద ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలి అతనికి. వీడు మా ఇంటి పక్కన అబ్బాయి జున్ను, వీడి పేరు జున్ను అనమాట. చూడండి అట్లా వస్తున్నాడు, ఒకటే ఆడుతూ ఉంటాడు వీడు భలేగా. ఈమె పేరు ప్రిన్సీ. హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్. వెళ్ళి షాప్లో కూర్చోవాలి. ఫ్యాన్ వేసుకోవాలి బాబాయ్. బయట అయితే ఫుల్ ఉబ్బ తీస్తుంది అబ్బా. ఎండకైతే ఎక్కువ బయటికి రామాకండి. ఎండ దెబ్బ తగిలిందంటే మాత్రం షెడ్కి వెళ్ళిపోవడం. దొర ఇప్పుడు వచ్చింది చూడండి. ఇంతసేపు వాళ్ళ షాప్ దగ్గర వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చిండు దొర. అయ్యే దొరతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఆ ప్రాంక్ డిస్కషన్లో అవి చేసి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకొని ప్రాంక్ వీడియో తీయాలి. ఏ దొర ఏంది ఇంతసేపా బయటికి పోయి? వినపడలే. నాకు చెంప పలికిద్దా? నీది చెంప పలికిద్దంటబ్బా. వాడు భలేగంటని చూసిన. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చాను అనమాట. అయితే భోజనం అయితే రెడీ ఉంది. మమ్మీ భోజనం రెడీ చేసి ప్లేట్లో పెట్టింది అనమాట. ఇది పండ్ల పచ్చడి, ఇది మామిడికాయ పప్పు అండ్ ముద్దపప్పు అనమాట. ముద్దపప్పు నేను స్పెషల్గా తీయించుకున్నాను అనమాట. పండ్ల పచ్చడి ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుంది. అండ్ మామిడికాయ పప్పు వచ్చేసరికల్లే నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందని చెప్పింది మమ్మీ. అండ్ ములక్కాయ సాంబార్. ములక్కాయ సాంబార్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకెందుకు లేట్ చేయటం, తినేసేద్దాం. ఇక ఇప్పుడే ఇట్లా గ్రౌండ్కి వచ్చేసాం అనమాట. గ్రౌండ్కి వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఇక జస్ట్ అట్లా రిలాక్స్ అవుతున్నాం. అనుకున్నట్టుగానే డిస్కషన్ చేసి గుంటనారాజ్ ఇంటికి పోయి ప్రాంక్ వీడియో అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. క్రేజీ వచ్చింది ప్రాంక్ వీడియో అయితే. ప్రాంక్ వీడియో అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను అనమాట. సో అది ఫ్రెండ్స్, మరి బ్లాగ్ ఇంకా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ షేర్ చేయండి అనమాట. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లలో పెట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామని శ్రావణ్ తాడూరి సైనింగ్ ఆఫ్.